జైలుకి ఎవరు వెళ్లకుండా, చొరబాటుదారులు వెళ్లకుండా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కదా, అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్లో కొనసాగుతూనే ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు, రౌడీ షీటర్లని కొట్టడం తప్పు కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. ది గ్రేట్ అనిత. ఏమండి, ఒక చట్టం చదువుకోండి. మరి మీరేం చదువుకున్నారో, టీచర్ అమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టుగా ఉన్నారు. చట్టం చదువుకోండి. పోలీసులకి కొట్టే అధికారం లేదు. పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి ఇస్తే న్యాయస్థానం శిక్ష వేస్తుంది. న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు, జైల్లో పెట్టాలి. ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టినా కానీ అది నేరం. కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు, సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చిన వెంటనే ఖైదీలను కొడతారు భయం చెప్పడానికి. వాళ్ళు తమ చేతుల్లోంచి తిరగబడి ధోరణి వస్తుందేమో. ఒకసారి జైల్లో ఉన్నప్పుడు నేను క్యాల్కులేసాను సూపరింటెండెంట్ని, డిప్యూటీ సూపరింటెండెంట్. అప్పటి నుంచి నా బ్లాక్ నేనున్న చోట ఎక్కడ కొట్టడం మానేశారు. కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు. పోలీసులు అయినంత మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు. ఒకటేంటంటే మీరు కొట్టడానికి అసలు రైటే లేదు. అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి, చట్టం తెలుసుకోండి, లేదంటే రాజీనామా చేయండి. ఎలా సమర్థిస్తారు మీరు? సిగ్గుండాలి, సమర్థించడానికి సిగ్గుండాలి. సిగ్గు లేకుండా పోలీసులు రౌడీ షీట్లు కొడతారంటే కొట్టడానికి హక్కు లేదు. కొట్టారు, రౌడీ షీట్లను కొట్టారు అన్నారు. రౌడీ షీట్ ఎప్పుడు పెట్టారు? అంతకుముందు 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు తెనాల్లో కొట్టిన ముద్దాయిల్ని. అంతకుముందు 24వ తారీఖు వరకు వాళ్ళకి మీద రౌడీ షీట్ ఉందా? లేదే. 25వ తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి 25వ తారీఖున కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించారు. కానీ జడ్జి వారం తిరగకుండా బెయిల్ ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చాడు. రౌడీ షీట్లను పెట్టారు, ఆ పెట్టారు, ఈ పెట్టారు అన్నీ, కానీ వెంటనే ఆ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ గంజాయిని ఒక తెనాలి పోలీసులే కాదు, మొత్తం రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారం చేస్తున్నది పోలీసు. మీరు జై భీమ్ సినిమా చూస్తుంటారు. ఆ జై భీమ్ సినిమాలో కేసులు ఏ విధంగా పెడతారు అన్నది బయటికి రాగానే ఇంకో కేసు పెట్టి లోనేసేస్తా ఉంటారు. అదే రీతిన నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గంజాయి కేసులే. ఇల్లులోనే మళ్ళీ వచ్చేవాడు బెయిల్ రాగానే. ఈ గంజాయి కేసులు ఎవరి మీద పెడతారంటే గంజాయి ఆడి అమ్ముతాడో లేదా అన్న సంబంధం లేదు వాళ్ళకి. ఎవరినో కూడా తీసుకొచ్చి, వాడికి పన్నోడిని తీసుకొచ్చి, ఆ పన్నోడి దగ్గర ఎవడన్నా పోలీసులను ఎదిరించాడు అనుకోండి, ఆడి మీద వెంటనే గంజాయి కేసు పెట్టేస్తారు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చూసాం, కొంతమంది ఇంట్లో గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూసిన పరిస్థితి. పోలీసుల ప్రక్రియ అది. నేను ఒక 2 వీడియోలు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఆపరేషన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. జస్ట్ 1 minute. పోలీసుల దగ్గర గంజాయి బస్తాలు ఉన్నాయి. 100 కేజీలు గంజాయి బస్తాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. కార్లు మనకి అవసరమైతే కొత్త కార్లు కొనేస్తారట. గంజాయి వ్యాపారస్తులు కొత్త కార్లు కొనేసి ముద్దాయిల్ని చూడమని చెప్పి
కొన్ని కేసులు పట్టుకుని ఉంచాలట. ఈ స్టేషన్కి ఇన్ని గంజాయి కేసులు పట్టుకోవాలి టార్గెట్. ఆ టార్గెట్లను పూర్తి చేయడానికి ఎస్సీలను వాడతారు. ఎస్సీలని డౌన్ ట్రాడన్ పీపుల్ని బాగా బీసీలు కానీ లేకపోతే బాగా పేదరికంలో ఉన్న వాళ్ళని వాడతారు. ఎస్టీలని వాడి జైలు నిండా వాళ్ళే. ఏ గంజాయి చూడండి, అన్ని కేసులు ఎస్సీలు బీసీలు చాలా డౌన్ ట్రాడన్ పీపుల్ ఉంటారు. బెయిల్ కూడా డబ్బులు లేక అక్కడ ఉంటారు. బెయిల్ పెట్టుకోలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ ఆపరేషన్ ఈ పోలీసులు దందా ఎప్పటి నుంచో నడుస్తాం. పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే ఆడు పెద్ద గంజాయిని పట్టుకుని ఇగో మొన్న వచ్చాడు తెనాలిలో ఎస్పీ గాడు. ఆడు రౌడీ షీట్ల మీద ప్రతాపం. ఆ రౌడీ షీట్ల అని చెప్పి పోలీసు పెట్టాడు. వాళ్ళతో గంజా వ్యాపారం ఎప్పటి నుంచి చేయించున్నది డిపార్ట్మెంటు 2018వ సంవత్సరం నుంచి వాళ్ళతో గంజా వ్యాపారం చేస్తుంది. 18 నుంచి వాళ్ళ మీద గంజా కేసులు ఉన్నాయి. 18, 22, 23, 24, 25లో ఇక మేము చేయలేమండి, మీ కేసులు తిరగలేమండి అన్నందుకు వాళ్ళని రోడ్డు మీద కొట్టారు. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఇటు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే 3 టౌన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? మామూలు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు గంజాయి మామూలు. ఇటువంటి ఆపరేషన్ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది. ఈ సీఎంలు డీజీపీలు వీళ్ళంతా రొచ్చు. ఎంత రొచ్చు అంటే ఈ సీఎం పాలనా వ్యవస్థ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ తెలుసు గంజాయి అసలు స్మగ్లర్ ఎవడు, గంజాయి ఏ విధంగా వస్తుంది. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు? విశాఖపట్నంలో ఎంత దొరికిందండి కొకైన్? 250 టన్నుల కొకైన్ దొరికితే 8 నెలల పడిన దానిలో కొకైన్ ఆనవాళ్ళు లేరన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఇంటర్పోల్ ఇచ్చింది. ఆ కొకైన్ ఈ రోజున భారతదేశంలో